ఈ నేలమాళిగలను ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నించి దాదాపు 6 నుంచి 8 గంటల సేపు ప్రయత్నం చేసిన తర్వాత ఏ అనే గది తెరుచుకుంది. అక్కడ కొంత సంపద కూడా దొరికింది. ఇక తర్వాత బి అనే గదిని ఓపెన్ చేయాలని ప్రయత్నించగా ఎవ్వరి వల్ల కాలేదు. అది అసాధ్యమని తెలిసి సిడిఈఎఫ్ అనే గదులు మాత్రం తెరిచారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయేలా ఆ గదుల్లో అనంతమైన సంపద, అనంతమైన బంగారం, అనంతమైన వజ్ర వైఢూర్యాలు దొరికాయి. ఇక రెండవ గది అనగా బి అనే గదిలో అంతకు మించి సంపద ఉంటుందని అందరూ అంచనా వేశారు. ఇక అక్కడ దొరికిన సంపదను చూసినట్లయితే 1,25 కోట్ల రూపాయల బంగారం ఉన్నట్లుగా అంచనా. దానికి పురాతన వాల్యూ యాడ్ చేస్తే దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలుగా ఉంటుంది అని అందరూ అంచనా వేశారు. ఇక ఆ రెండవ గది బి అనే గదిని తెరిస్తే వీటన్నిటికీ మించిన సంపద, వజ్ర వైఢూర్యాలు, బంగారం దొరకవచ్చని చాలా